సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2వ మహాసభలు జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, మండల కార్యదర్శి మారుతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముందు గాంధీనగర్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్ మీదుగా ఎన్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభకు ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నాయకులు హరి, జంగాలపల్లి పెద్దన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. గత 6 నెలలుగా మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మద్దతు ధర అమలు చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. పొగాకు రైతులు, కోకో రైతులు, చీనీ రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు, మొత్తం అన్ని రకాల పంటలు పండించిన రైతులు ఈరోజు గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి తిరిగి రాక అప్పుల పాలై ఆత్మహత్యలకు ఒడగడుతున్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది, పులివెందుల్లో ఒక రైతు, అరటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఒక్క రైతు కాదు, ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఇది ప్రభుత్వ విధానాలే. అందుకే మేము అంటున్నాం, ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. మన ప్రత్యేకించి సత్యసాయి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వేలు లక్షల ఎకరాల రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరిస్తూ ఉంది. హంద్రీనీవా కాలువకు నీళ్ళు ఇస్తే, పంటకాలు తవ్వితే రైతులు ఎవరు మంచిగా పంటలు పండిస్తారు, ఎవరు సోలార్ భూములు ఇవ్వరు. ఉద్దేశపూర్వకంగా పంటకాలు తవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, పంటలు పండే అవకాశం లేకుండా చేసి రైతులే ఐచ్ఛికంగా ఈ ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చే ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఇది కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే ప్రభుత్వం తప్ప రైతాంగానికి మేలు చేసే ప్రభుత్వం కాదు. అందుకనే బలవంత భూసేకరణ ఆపండి, హంద్రీనీవా ద్వారా చెరువులు నింపండి, పంటకాలు తవ్వండి, బంగారు పండిస్తారు ఈ ప్రాంత రైతులు. కానీ ఆ రకంగా ప్రభుత్వం ఈ దిశగా కాకుండా కార్పొరేట్లకు సేవలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వ్యవసాయానికి రైతులను దూరం చేసే పరిస్థితి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చాలా తీవ్రంగా చేస్తున్నాయి. ఇప్పటికీ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిన తర్వాత 3 దఫాలుగా దాదాపు 6-7 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినారు. పెట్రోల్, డీజిల్ పెంచిన తర్వాత దానికి అనుగుణంగా రైతుల మద్దతు ధర పెంచమంటే కేవలము 0.01% నుంచి 8.1% వరకే, అంటే 14 రకాల పంటలకు పెంచే పరిస్థితి చేస్తున్నారు. కానీ బయట నిత్యావసర వస్తువులు చూస్తే కేవలం 30 నుంచి 30% పెరిగి ఈరోజు సామాన్య ప్రజలు, రైతులు అధిక ధరలకు తట్టుకోలేక తీవ్ర ఆర్థిక సంక్షోభం నెట్టుకుంటున్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే గతంలో ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం బూచితో కలిపి ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే వీటినన్నిటి కూడా ధరలు పెంచే ధర విరమించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల టైంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల టైంలో రైతు రాజు అని చెప్తుంది, లేకపోతే రైతే వెన్నెముక అని చెప్తుంది, రైతుని ఆదుకుంటామని చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతుల పరిస్థితి పట్టించుకునే ప్రభుత్వాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్లో ఒక గుండు సూదో, పుంచిదో కొనాలన్నా కూడా వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉంది. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా అని చెప్పి గతంలో రైతులు దాదాపు భారతదేశంలో స్వతంత్ర పోరాటం కాటికి ఎక్కువ పోరాటం చేసినటువంటి రైతు పోరాటం. ఆ రైతు పోరాటంలో రైతులు గిట్టుబాటు ధర చట్టం కావాలని చెప్పి కూడా పోరాటం చేశారు. కానీ దాన్ని అమలు చేయడం లేదు ప్రభుత్వం. ఇదే కాకుండా కూడా పేదవాళ్ళ దగ్గర, దళితుల, గిరిజనుల దగ్గర భూములు లేకోకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు అని చెప్పి భూములు పరిశ్రమల పేరుతో ఇవాళ భూములంతా తీసేసుకుంటా ఉంది. మన సత్యసాయి జిల్లాలోనే గతంలో లేపాక్ సబ్బుకి అని చెప్పి 8,874 ఎకరాలు తీసుకున్నారు. అదేవిధంగా రసాయన ప్రాపర్టీకి అని చెప్పి దాదాపు 600 ఎకరాలు తీసుకున్నారు. అదేవిధంగా సైన్స్ సిటీ పేరుతో అని చెప్పి కూడా తీసుకున్నారు. ఎక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకోకుండా, ఆ భూములు కూడా తిరిగి రైతులకి ఇవ్వకోకుండా, మళ్ళీ ఇప్పుడు పరిశ్రమల పేరుతో మన సత్యసాయి జిల్లాలో దాదాపు 1,65,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది.
అందుకని చెప్పి దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రైతులందరినీ కూడా చైతన్యవంతం చేస్తాం.